హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివయ్య చెప్పే 100% నిజాల్లో నిజమెంత అనేది ఈరోజు ఇంకొక వీడియోలో చూద్దాం మనం. ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఓ నాకు అవసరం లేదు తర్వాత ఎప్పుడని అని చెప్పినోడు మళ్ళీ వచ్చి నాకు కావాలని చెప్పి కేసు పెట్టాడు. వీళ్ళందరి మీద ఎవరైతే రియల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు అప్పుడు 2023లో 12 మంది ఉన్నారు. ఆ 12 మంది మేము పెట్టిన డబ్బులకి 30 లక్షలు పెట్టిన కదా, నాకు 90 లక్షలు కానీ ఒకడు అంటాడు, 60 లక్షలు కావాలని ఒకడు అంటాడు. అరే ఎక్కడి నుంచి దీని పోయి మీరు పెట్టిన డబ్బులే నాకు రాలేదు, నేను ఇన్వెస్ట్ చేసిన ల్యాండ్ సేల్ అవ్వట్లేదు, ల్యాండ్ మీదనేమో ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, నేను ఎక్కడి నుంచి తేను, మీ డబ్బులు మీకు ఇస్తా తీసుకొని పోండి అంటే వినకుండా గొడవ చేస్తే 2023 జూలైలో నాంపల్లి సివిల్ కోర్టులో ఈ 12 మంది మీద సివిల్ సూట్ వేశాను. అందులో ఏం రాశానంటే మీ అందరూ కో ఇన్వెస్టర్స్, ల్యాండ్ ట్రేడింగ్ చేస్తున్నాం, వీళ్ళందరూ మా ఆఫీస్లో వర్క్ చేస్తారు, చేసేవాళ్ళే. జడ్జి గారు వీళ్ళు ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నారు, నేను పలానా ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశాను, దాంట్లో అమౌంట్ వస్తలేదు, కోర్టు ద్వారా ఇంత అమౌంట్ అని మీరు డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళకు మీ సమక్షంలో మేము అమౌంట్ రిటర్న్ ఇస్తాం సెటిల్ అయిన తర్వాత అని అప్పీల్ చేసుకుంటే వాళ్ళందరికీ సమన్స్ పంపించారు. నా కొడుకు ఒక్కడు కూడా కోర్టుకు రాలేదు, అందరు ఎక్స్పార్టీ అయ్యారు. అయిన తర్వాత వాళ్ళందరూ గ్రూప్గా తయారయ్యి దొంగల్లాగా సిసిఎస్లో క్రిమినల్ కేసు పెట్టారు. ఇవన్నీ ప్రూఫ్స్ ఇస్తాను నేను. విన్నారు కదా ఫ్రెండ్స్, ఏం చెప్పారు శివయ్య. 2023 జూలైలో 12 మంది ఇన్వెస్టర్స్ మీద కేసు పెట్టాను అని చెప్తున్నాడు. ఆ కేసు డీటెయిల్స్ నేను మీకు ఇప్పుడు ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదే ఆ కేసు డీటెయిల్స్. ఈ కోర్ట్స్ ఇండియా సర్వీసెస్ అని మనకు వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో కేసు నెంబర్ ఇస్తే దాని డీటెయిల్స్ వస్తాయి. చూడండి, పిటిషనర్ మొల్లా శివకుమార్, మొల్లా స్వర్ణలత అని ఉంది కదా పైన. కేసు నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ 462/2023. ఫైలింగ్ డేట్ మీరు ఇక్కడ చూడాల్సింది. ఫైలింగ్ డేట్ సెప్టెంబర్ 1, 2023. ఆ రోజు కోర్టులో కేసు ఫైల్ చేస్తే అది సెప్టెంబర్ 4th రోజు రిజిస్ట్రేషన్ అయింది. సో ఇందాక వీడియోలో శివయ్య ఏం చెప్పాడు, జూలై 2023లో కేసు వేసాను అని చెప్పాడు. ఈ సెప్టెంబర్లో కేసు ఎందుకు వేశాడంటే, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ ఆగస్టు 15th రోజు మేము బ్యానర్ పట్టుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర అది ఇష్యూ అయింది. మేము నర్సింగ్లో కంప్లైంట్ ఇచ్చాము, బాచుపల్లిలో ఎఫ్ఐఆర్ చేశాము అని. ఆ ఇష్యూ అయిన తర్వాత సో మిగిలిన వాళ్ళు కూడా వచ్చి ఇట్లాగా చేస్తారు, ఇంటికి వస్తారు, అడుగుతారు, ఇది ఇష్యూ పెద్దదవుతుంది అని, మా ఇంటికి ఎవరు రాకూడదు అని ఇతను మీ అందరికీ కలిపి ఒక కేసు ఫైల్ చేసి ఇట్లా చేశాడనమాట. మా 12 మందికి ఇలాగా నోటీసులు పంపించాడు. ఇందులో ఇంజెక్షన్ అనమాట. ఏంటి, వాడి ఇంటికి పోయి వాడిని ఏం అనకూడదంట, ఇల్లీగల్ అండ్ అన్లాఫుల్ మెథడ్స్లో వాడిని అప్రోచ్ అవ్వకూడదంట. అంటే ఏంటి ఫ్రెండ్స్, వీడి ఉద్దేశం ఏంటంటే వీడు జనాన్ని మోసం చేసి కోట్లు మింగేయచ్చు, ఎవరు వీడిని డబ్బులు అడగకూడదు, వీడు చెప్పే స్టోరీస్ వినుకుంటూ ఇంట్లో కూర్చోవాలి. వీడికి ఏం పని పాటలేదు కదా, రోజుకో స్టోరీ క్రియేట్ చేసి వాట్సాప్లో అందరికీ. ఇందాక మీరు విన్నారు కదా, ఆ వీడియోలో చెప్తున్నాడు ఏంటంటే, నేను నా కొడుక్కి ఆన్సర్ చేయకుండా లేను, ఫోను మెసేజ్ చేయకుండా లేను అంటే నీ పనే అది కదా, నువ్వు ఎలాగూ ఖాళీయే కదా, నీకే పెద్ద ఎరగబొడిచే పనేం లేదు కదా. స్టోరీలు క్రియేట్ చేసి యూట్యూబ్లో పెట్టుకోవడం, ఇన్వెస్టర్స్ అందరికీ స్టోరీలు క్రియేట్ చేసి చెప్పటం, అదే కదా నీ పని. సో వీడి స్టోరీలు వినుకుంటూ మేము సంవత్సరాలు ఇంట్లో కూర్చోవాలి, వాడిని ఏం అనకూడదు, వాడు జనాలు సొమ్ము తిని వాడు ఏమైనా చేయొచ్చు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో కూడా పెట్టాను, వాడు వచ్చి ఏమన్నాడు అనేది. వాడు కొట్టి చంపేయచ్చు జనాన్ని, వాడు ఇల్లీగల్గా నేను చాలా చేస్తాను, నాకు ఆ కెపాసిటీ ఉందని బెదిరించవచ్చు. వాడు ఇల్లీగల్గా ఏమైనా చేయొచ్చు, మోసపోయిన వాళ్ళు మాత్రం ఏమీ చేయకూడదు, నోరు మూసుకుని ఇళ్లలో కూర్చోవాలి. అదన్నమాట వాడి క్యారెక్టర్. వాడు అన్నాడు కదండి, నా కొడుకు కోర్టుకు రాలేదు, అందరూ ఎక్స్పర్ట్ అయ్యారని. వాడికి లక్షలు డబ్బులు ఇచ్చి, లక్షలే కాదులేండి కోట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాడి చేత నా కొడుకు ఈ నా కొడుకు అని మేము మాటలు పడాలి. ఇది వీడి క్యారెక్టర్. వీడికి
వీడిని మంచోడు అని వీడిని సపోర్ట్ చేస్తే వీడి చెంచాగాళ్ళు ఈ వీడియోలన్నీ వింటున్నారా? వాడు ఒప్పుకుంటున్నాడు కదా నేను డబ్బులు ఇవ్వాలి అని. డబ్బులు తీసుకొని నువ్వు మళ్ళీ ఉల్టా వాళ్ళని తిడతావా? నువ్వు ఒక మనిషివేనా, మనిషి పుట్టావా అని అడిగే వాళ్ళు ఎవరు లేరా అండి వీడిని? అందరూ ఎక్స్పార్టీ అయ్యారు అని చెప్పాడు కదండి. ఎక్స్పార్టీ ఎందుకు అయ్యాడు నేను చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో. ఈ గెద్దాడ శ్రీనివాసరావు ఉన్నాడు కదండి, లాయరు A2 అని ఉన్నాడు కదా, వీడేం చేశాడంటే అప్పుడు ఆ కేసు అప్పుడు ఏంటంటే నేను అప్రూవర్గా మారిపోయాను, వాడికి నాకు సంబంధం లేదు, నేను మీ అందరికీ న్యాయం చేస్తాను, నేను మీ గురించి పోరాడతాను అని చెప్పేసి ఆ కేసు నేను చూసుకుంటాను, మీరు ఎవరు రానవసరం లేదు అని చెప్పి మా దగ్గర సైన్లు తీసుకొని నేను చూసుకుంటాను అని చెప్పేసి మీరు రావనవసరం లేదు అని అందరినీ అలాగ నమ్మించి మోసం చేశాడు. వీళ్ళు డబ్బులు తీసుకోవటం ఒక్కటే కాకుండా ఇలాగా ఉల్టా ఇన్వెస్టర్స్ మీద కేసులు పెట్టి మళ్ళీ వీళ్ళిద్దరూ డ్రామాలు ఆడి ఇన్వెస్టర్స్ని ఎక్స్పార్టీలు చేసి ఆ కేసులు వీక్ చేసి ఇంత చండాలం చేశారు. వీళ్ళని మనుషులు అంటారా అండి? వీళ్ళు చేసినవి ఒకటి కాదండి, నానా రకాల పాపాలు చేశారు. అసలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందల వేల వీడియోలు చేయాల్సి వస్తుంది. అది ఫ్రెండ్స్ గుర్తించండి. థ్యాంక్ యూ.